అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. జ్ఞానోదయ నవల 33వ భాగాన్ని చదువుతున్నాను. పద్మ దగ్గరుండి రాధాకృష్ణల పెళ్లిని తన తండ్రి భూపాల భూపతి ఇంట్లో జరిపించింది. భూపాల భూపతి మరియు రాధ తల్లిదండ్రులు ఇద్దరూ కలిపి కృష్ణకు కన్యాదానాన్ని చేసి రాధకిచ్చి పెళ్లిని వివాహాన్ని జరిపించారు. తర్వాత రాజేంద్ర భూపతి ఇంటి దగ్గర అమ్మవారి ప్రతిష్ట కోసం జరిగిన యాగంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా రాధాకృష్ణలు, వాళ్లతో పాటు పద్మ మరియు ఆనంద భూపతి ఫ్యామిలీ, రాజేంద్ర భూపతి ఫ్యామిలీ, శ్రీనివాస్ ఫ్యామిలీ అందరూ కలిపి అన్ని యాగాలను పూర్తి చేసి అమ్మవారి ప్రతిష్టను చేస్తూ ఉండగా రాహుల్ అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేయబోతూ బాంబు అటాక్ చేయబోతూ ఉండగా కృష్ణ చైతన్య కూతురు విజ్జి చేతిలో ఉన్నటువంటి రివాల్వర్ పేలి రాహుల్ కాస్త మరణించాడు. దాంతో అక్కడ సమస్య కాస్త తీరింది. ఆ తర్వాత రాడా టెక్స్టైల్ మిల్స్ అనే దాన్ని ఓపెన్ చేసి అక్కడ చాలామందికి ఉపాధిని కల్పించాడు కృష్ణ చైతన్య. అక్కడకు తాను వెళ్ళి ఎండి సీట్లో కూర్చుంటానని రాధకు ఇంటి పెత్తనం ఇవ్వమని పద్మ చెప్పడంతో అలాగే చేసి ఆనంద భూపతి మోక్షను తీసుకుని వెళ్ళి ఒక 4 నెలలు చక్కగా హనీమూన్ జరుపుకుని ఇంటికి వచ్చారు. ఆమె వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి శ్రీమంతానికి అంతా సిద్ధం చేసి అందరినీ పిలిచి గ్రాండ్గా ఏర్పాట్లను పూర్తి చేసింది రాధ. ఆనంద భూపతికి రాధ అధికారంలోనికి వచ్చాక ఒక చక్కని క్రమశిక్షణతో ఇల్లు రూపం దిద్దుకుని కనిపించింది. సీతాలు, రామన్న, గోవిందు తల్లి, తండ్రి రాధ మందిరంలో శేషమ్మ గారికి సహాయకులుగా నియమించబడ్డారు. గోవింద్ అన్నగారు రంగా పద్మకు కారు డ్రైవర్గా మారాడు. నరసమ్మ పద్మ మందిరం నీట్గా ఉంచి కేవలం పద్మ పనులు మాత్రమే చూస్తోంది. అంతా రాధ మందిరంలోనే ఉంటున్నారు. తెల్లవారి 6ంటికి లేచి కాలకృత్యాలను తీర్చుకుని 7 వరకు వ్యాయామాన్ని చేసి స్విమ్మింగ్ పూల్లో విజ్జికి ఈత నేర్పుతూ 8ంటికి స్నానం చేసి వచ్చి రాధ ఇచ్చే కాఫీ టిఫిన్లు పద్మ విజ్జులతో కలిసి తీసుకుని 9 వరకు తన మందిరంలో ఉండి దాన ధర్మాలు చేయటం, పేదసాదులకు దర్శనం ఇచ్చి వాళ్ళ సమస్యలు విని సాయం చేస్తానని మాటలు ఇచ్చి పంపించి తర్వాత గుర్రపు కోచ్లో వెళ్ళిపోయి టెక్స్టైల్ మిల్స్, ఫ్యాక్టరీలు తదితర సంస్థలు సర్వే చేసుకుని చైర్మన్గా తన బాధ్యతలు నిర్వర్తించి సాయంత్రం 6ంటికి ఇంటికి వస్తాడు కృష్ణ చైతన్య. 8:30 అయ్యేసరికి విజ్జిని గోవిందు వెంట కాన్వెంట్కు పంపించి శేషమ్మ గారికి వంట ఏం చేయాలో చెప్పి అప్పుడు వెళ్ళి మనశ్శాంతిగా ఉండడం కోసమని పూజ చేసుకుని తన కాఫీ టిఫిన్లు ముగించి పద్మను లేపి ఆఫీస్కి పంపించి 10 నుంచి 12 వరకు విశ్రాంతిని తీసుకుని తర్వాత పద్మాకృష్ణలకు గోవిందు చేత క్యారియర్లను పంపించి తనే వెళ్ళి విజ్జికి అన్నాన్ని తినిపించి వచ్చి భోజనం చేసి ఈలోగా వచ్చే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుని నోట్ చేసుకుని కృష్ణకు చెబుతూ ఉంటుంది. అతను వచ్చేసరికి పద్మ 5:30కి వచ్చి స్నానం చేస్తుంది. కృష్ణ వచ్చేసరికి రాధా పద్మలకు అందంగా దువ్వి జడలు వేసి తలనిండా పువ్వులు పెట్టి తయారు చేస్తుంది శేషమ్మ గారు. విజ్జిని తీసుకుని రాధా పద్మలతోటి ఓ రోజు బోటు షికార్కని, మరో రోజు సినిమాకి, ఇంకో రోజు గుడికి అని వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చి 9ంటికి స్నానం చేసి తెల్లని బట్టల్లో తల్లి మందిరానికి వెళ్ళి ఓ అరగంట రాధాకృష్ణలో ధ్యానం చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మను, జ్ఞానాంబికా దేవిని దర్శించుకుని వచ్చాక విజ్జికి తినిపిస్తూ భోజనం చేసి శయన మందిరాలకు చేరుకుంటారు. పద్మాంబిక ఓపిక ఉంటే తన మందిరానికి వెళ్తుంది, లేకుంటే రాధ పక్క గదిలోనే పడుకుంటూ ఉంటుంది. ఇద్దరి భార్యలతోనూ టీ 11 వరకు ఎంజాయ్ చేసి తన మందిరానికి వెళ్ళి పడుకుంటూ ఉంటాడు కృష్ణ చైతన్య. ఆ విధంగా ఆనందమయంగా ఇద్దరి భార్యలతోనూ హాయిగా జీవిస్తున్న కొడుకును చూసి ఆనంద భూపతి నిశ్చింతను, సంతోషాన్ని పొందారు. పూర్ణ, స్వర్ణ, సుచిత్రాదేవి, భానుమతి, రాధ, పద్మలు కూడా మోక్షాంబికకు సూడిదలు ఇచ్చి పూల మండపంలో కూర్చోబెట్టి గాజులను తొడిగి హారతులు ఇచ్చి శ్రీమంతం వేడుకగా జరిపించారు. పేదసాదలకు అన్నదానం, వస్త్రదానాన్ని చేయించారు. వారం ఉండి సరదాగా గడిపి మళ్లీ పురిటి టైంకి వస్తామని బయలుదేరబోతూ ఉండగా ఆపి తమ్ముడి అన్నప్రాసనను జరిపించి వెళ్లమంది రాధ. సుచిత్రాదేవికి పుట్టినటువంటి పిల్లవానికి రాధాకృష్ణ పేరు పెట్టిందావిడ. పిలవటం మాత్రం కిట్టు అంటారు ముద్దుగా. సుచిత్రాదేవి దగ్గర తోట బంగ్లా 25 కోట్లకు కొనేసి అక్కడ అనాథ వృద్ధ సేవా సదనం ఏర్పాటు చేశాడు కృష్ణ. అది రాధిక కోరిక. ఓ 25 కోట్లతోటి షుగర్ ఫ్యాక్టరీ ధనుంజయ్ చేత కొనిపించి ఆయన్ని దానికి ఎండీని చేశాడు.
సుచిత్రాదేవి తన డబ్బుతోటి అందమైన ఇల్లును కట్టుకుంది. ఆ విధంగా ఆ ఇద్దరు కృష్ణ ఆధారంతో నిలదొక్కుని కొడుకును చూసుకుంటూ పొంగిపోతూ హాయిగా బతికేస్తున్నారు. జ్ఞానాంబికాదేవి చెప్పినట్టుగా మోక్షకి కొడుకు పుట్టాడు. వాడికి విష్ణుచరణ్ అని పేరు పెట్టాడు కృష్ణ చైతన్య. పిలవటం అంతా విష్ణు అని పిలుస్తూ ఉంటారు. 10 సంవత్సరాలు కాలగతిలో ఆనందభూపతి గారి సంస్థానం కళకళలాడిపోయింది. 3 ఏళ్లకు కోయిదొర చెప్పినట్టుగా పూర్ణకి 2 కవల పిల్లలు అబ్బాయి అమ్మాయి పుట్టారు. పాపకి లక్ష్మీప్రియ అని, బాబుకి విశ్వానంద్ అని పేర్లు పెట్టుకున్నాడు శ్రీనివాస్. లక్ష్మీదేవి అని తనని వరించి కోటీశ్వరుణ్ణి చేసిందని కూతురికి లక్ష్మీప్రియ అని, తండ్రి పేరు విశ్వనాథ భూపతి కాబట్టి నంద్ అని కలిపి విశ్వానంద్ అని నామకరణాన్ని చేసి కాపురం స్వర్గధామాన్ని చేసుకున్నాడు. కవలలు పుట్టిన 3 ఏళ్లకు రాధకి కొడుకు, పద్మకి మళ్ళీ కూతురు పుట్టారు. కృష్ణ చైతన్య రాధా తనయునికి తల్లిదండ్రుల పేర్లు కలిసొచ్చేలా జ్ఞానానంద్ అని నామకరణం చేసి పద్మ కూతురికి శైలజాంబిక అని పేరును నిర్ణయించి బారసాలను చేసుకున్నాడు. విజయాంబికకు 18 సంవత్సరాలు వచ్చాయి. పూర్ణ కొడుకు సంజయ్ భూపతితోటి విజయకు 10 ఏళ్లకే పెళ్లిని చేసేశాడు కృష్ణ చైతన్య. సంజయ్ని మెడిసిన్ చదివిస్తూ కూతుర్ని ఇంజనీర్ను చేయాలని సంకల్పంతో ఇద్దరిని చదివిస్తున్నాడు. కృష్ణ పిల్లలకు 3 ఏళ్లు వచ్చేసరికి అమ్మాయిని ప్రశాంతి, 5 ఏళ్ళు వచ్చేసరికి అబ్బాయిని కన్నది సువర్ణ. ఆ ఇద్దరు తండ్రి అందచందాలతో పుట్టారు. నందనవనంగా ఉన్నటువంటి సంసారాన్ని చూసుకుని ఆనందిస్తూ ఉన్న తరుణంలో ఆ రాత్రి రాధాకృష్ణలకు మళ్ళీ జ్ఞానాంబికాదేవి దర్శనమైంది. కలలాంటి భ్రమలో ఇద్దరూ లేచి ఆవిడకు శ్రద్ధాభక్తులతోటి నమస్కరించారు. కృష్ణ, రేపు వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి 7:30 గంటలకి నేను శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయి భవబంధాల నుంచి విముక్తను కాబోతూ ఉన్నాను. నువ్వు నా మందిరం చుట్టూ నారాయణ నామస్మరణ జరిగేలాగా ఏర్పాటు చేసి నా దగ్గరకు వచ్చి కూర్చో. మీ నాన్నగారిని కూడా రమ్మనమను. ద్వాదశి నాడు నా భౌతిక దేహానికి ఈ మందిరాంతర్భాగంలో తవ్వించి సమాధిని నిర్మించి అందులో నన్ను సమాధి చేసి ఈ మందిరం పక్కన నా స్వామికి గుడిని కట్టించి పై సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశికి రుక్మిణి సత్యాసమేతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు కళ్యాణాన్ని జరిపించి ప్రతిష్ఠించు. ఈ సమాధిలో నేను కలిసిపోతాను. నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి అర్చనలు జరిపించి ప్రతి ఏటా కళ్యాణాన్ని జరిపించు. ఆ స్వామి దయతో నువ్వు పుత్ర పౌత్రాభివృద్ధిగా వర్ధిల్లుగాక. నాకు 60 నిండి 61 వచ్చిన రోజునే పరమపదాన్ని అందుకోబోతున్న అదృష్టవంతురాల్ని. నా ఆరాధన పూర్తయింది. స్వామి పిలుపు వచ్చేసిందిరా, శుభం అంటూనే అదృశ్యమైపోయింది ఆవిడ మూర్తి. అమ్మా అంటూ కృష్ణ చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడుస్తూ ఉంటే రాధ విమూఢురాలే అయిపోయింది. రాధ కొడుకు లేచి తను ఆరున్నక్క రాగాన్ని మొదలుపెట్టాడు. వెలుగొస్తూ కనిపించడంతో రాధ ఆ విషయం ఆనందభూపతికి ఎలా చెప్పాలో తోచక 9ంటికి మాట్లాడే పని ఉంది, అంతా నా మందిరానికి రండి అని ఫోన్ చేసి పిలిచి తర్వాత పూర్ణాస్వర్ణాలకు ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరమని త్రిలోక్ ప్రమోదులను ధనుంజయుని వచ్చి సమాధిని నిర్మించమని ఆదేశించింది. కొడుకును సముదాయిస్తూనే కృష్ణ స్నానం చేసి పట్టుబట్టలు ధరించి పాలు తాగి తల్లి మందిరానికి వెళ్ళిపోయాడు. 9ంటికి అంతా వచ్చాక విషయం చెప్పేసింది రాధ. ఆనందభూపతి జ్ఞాన అంటూ నేలకూలి ఉచ్చపోయినట్టుగా అయిపోయారు. మోక్ష స్తంభించిపోయింది. పద్మ చిత్తరువులాగా నిలబడిపోయింది. రాధ ఆదేశంతో జ్ఞానాంబికాదేవి మందిరం మధ్యలో కింద తవ్వించి సమాధి కట్టే ప్రయత్నాన్ని ప్రారంభించారు. తన కొడుకును పద్మ కూతుర్ని 10 ఏళ్లవాడైన విష్ణుకి విజ్జికి అప్పగించి స్నానాలు చేసి పట్టుబట్టలతోటి పాలు మాత్రమే తీసుకుని మోక్ష ఆనందభూపతులతో జ్ఞానాంబికాదేవి మందిరానికి వెళ్లారు పద్మారాధలు కూడాను. రాధ ఆదేశంతో ఆ మందిరం చుట్టూ తోటలో కూర్చుని భక్తులు నారాయణ నామస్మరణను ప్రారంభించారు. క్షణాలలో ఆ వార్త కోటలో నుంచి ప్రయాణం చేసి కృష్ణాపురం ఎస్టేట్ అంతా కూడా తెలిసిపోయి భక్తజన సందోహం మొదలైపోయింది. సాయంత్రానికి కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చేశారు. ఏడవకూడదనే కృష్ణ చైతన్య శాసనాన్ని శిరసావహించి మౌనంగా కూర్చుండిపోయారంతా. జ్ఞానాంబికాదేవి మందిరంలో ఆత్మీయులంతా కూర్చుని నిశ్శబ్దంగా దైవధ్యానాన్ని చేస్తూ ఉండగా ఉపవాస దీక్షతోటి ఏకాదశి పవిత్ర దినాన్ని భగవద్ నామ సంకీర్తనతోటి పునీతం చేసుకుంటూ బరువెక్కిన గుండెలతో కాలచక్రం గమనాన్ని నిస్సహాయంగా గమనిస్తూ ఉండిపోయారు. భానుమూర్తి, మూర్తి, త్రిలోక్, ప్రతాప్, ప్రసీద, ప్రమీలలు ఆ మందిరంలోని వాళ్ళని నిశ్శబ్దంగా వెళ్ళి పాలు జ్యూసు సర్వ్ చేస్తున్నారు. రాధ, పద్మ, కృష్ణలు
మోక్ష ఆనంద భూపతులు మాత్రం కళ్ళు తెరవటం లేదు, ఏమీ తాగటం లేదు. భూపాల భూపతి మాత్రమే బయట ఉండి జ్ఞానాంబికాదేవి దర్శనం కోసం వచ్చినటువంటి జనానికి రేపు ఉదయం 10ంటికి వస్తే ఆవిడ భౌతిక దేహ దర్శనం దొరుకుతుందని చెప్పి బలవంతంగా పంపించేస్తున్నారు. దూర తీరాల నుంచి వచ్చిన వాళ్లను అన్నసత్రంలోనికి పంపించేస్తున్నాడు. కింద అండర్ గ్రౌండ్లో సమాధి తయారవుతూ ఉంది. పైన స్వామివారిని ప్రతిష్ఠించి ఆనంద భూపతి ముద్ద మందారాల్లాగా ఎరుపెక్కిన కళ్ళతో కన్నీరు వత్తుకుంటూ జ్ఞానాంబికాదేవిని ఆఖరు రోజుగా ఆత్రంగా ఒళ్లంతా కళ్ళను చేసుకుని చూసుకుంటూ ఉండిపోయారు. ఆవిడతో గడిపిన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిడ్ని వదిలి ఉండక తప్పక ఆఖరి వీడ్కోలుకు సిద్ధపడక మొరాయించేటటువంటి హృదయానికి సంక్షోభం కలగటంతో భవబంధాలు తెంచుకుని వెళ్ళిపోయే భార్యపైన జనించే వ్యామోహ పాసాలను తెంచే శక్తి లేక విలపిస్తూ ఉండిపోయాడు. 15 ఏళ్ల ముగ్ధ విజ్జి సంజయ్ భూపతి 22 నుండి 23 ఏళ్ల యవ్వనంలోనికి న్యూరో సర్జన్ చేస్తూ ఉండగా తిరుపతి విశ్వవిద్యాలయంలో ఉండగా అతనికి ఆ ఉదయమే వార్త అందింది. వెంటనే హెలికాప్టర్ తండ్రి పంపించగా వచ్చేశాడు. 10 ఏళ్ల విష్ణుచరణ్, 10 ఏళ్ల రాధాకృష్ణ, 7 ఏళ్ల విశ్వానంద్, అంతే వయస్సుది లక్ష్మీప్రియ, 3 ఏళ్ల శైలజ, అంతే వయస్సు ఉన్న రాధిక కొడుకు జ్ఞానానంద్. తల్లి పేరులో జ్ఞాన, తండ్రి పేరులో ఆనంద్ కలిపి జ్ఞానానంద భూపతిగా కొడుక్కి నామకరణం చేశాడు కృష్ణ చైతన్య. స్వర్ణ కూతురికి 3వ నెల ప్రశాంతి, కొడుక్కి 3 ఏళ్లు కృష్ణానంద్గా పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. విజ్జి సంజయ్లు పిల్లల్ని లాలిస్తూ నవ్విస్తూ ఆడిస్తూ తల్లిదండ్రులను మరిచిపోయేలాగా చేయటానికి నానా తంటాలు పడుతూ ఉన్నారు. శేషమ్మ గారు కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూ పిల్లల కడుపు నింపుతూ 3 పూటల ప్రాణం ఉండబట్టక వెళ్లి జ్ఞానాంబికాదేవి దర్శనాన్ని చేసుకుని వస్తూ ఆ మందిరం చుట్టూ నారాయణ నామస్మరణ చేసేటటువంటి భక్తులకు ఏం కావాలో చూస్తూ తన సహకారాన్ని అందిస్తూ ఉంది. కృష్ణ చైతన్య ఆదేశంతో ధనుంజయ్ అన్నదమ్ములు కేశవ్, వామనమూర్తులు, భార్యలు కళ్యాణి, కరుణలు నలుగురు అదివరలో ధనుంజయ్ ఉండేటటువంటి తోట బంగ్లాలో 2 గదులు తమకు కేటాయించుకుని ఉంటూ అనాథ శరణాలయంలోనే పనిచేస్తూ అక్కడే తింటూ తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసి పంపించేసి కృష్ణ చైతన్య సహకారంతో నెలకి 25,000 జీతంగా నలుగురు నెలకి 50,000 చొప్పున సంపాదించుకుంటూ సుఖజీవనాన్ని సాగిస్తూ తమ్ముడు ధనుంజయ్ వల్ల తమకు పట్టినటువంటి అదృష్టానికి మురిసిపోతూ హాయిగా జీవిస్తున్నటువంటి ఆ 2 జంటలు జ్ఞానాంబికాదేవి వార్త ధనుంజయ్ ఫోన్ చేసి చెప్పాక శరణాలయాన్ని పనివాళ్లకు అప్పగించి వచ్చేసి భూపాల భూపతి ఏం చెబితే అది చేస్తూ తమ సహాయ సహకారాలను కూడా అందించసాగారు. రాఘవేంద్ర భూపతి, ధనుంజయ్ తల్లిదండ్రులు కూడా లేవలేనటువంటి ఆ స్థితిలో కూడా ఇంట్లో మగ్గలేక జ్ఞానాంబికాదేవి మందిరానికి వచ్చేసి భగవద్నామాన్ని చేస్తూ ఆత్మీయులతో పాటుగా ఆ ముగ్గురు కూడా ఆవిడ సాన్నిహిత్యంలోనే కూర్చుండిపోయారు. తమని కూడా ఆవిడతో పాటు తీసుకుని వెళ్ళిపోమని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించసాగారు. భానుమతి మూర్తులు, ప్రమీల, త్రిలోకులు, ప్రసీద, విక్రములతోటి లోపల వాళ్ళకి ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూసుకుంటూ స్వర్ణ కూతురు ప్రశాంతి ఆకలేసి ఏడ్చినప్పుడు ఆ సంగతి స్వర్ణను తట్టి పిలిచి సైగల ద్వారా చెప్పి బయటకు తీసుకుని వెళ్ళి కూతుర్ని అప్పగించేవారు. పాలు పట్టి మళ్లీ కూతుర్ని వాళ్ళకిచ్చి తల్లి సమక్షంలోనే వచ్చేసి కూర్చునేది స్వర్ణ. శ్రీనివాస్, రాజేంద్రలు మాత్రం అత్తగారి సమాధి ఏర్పాట్లను చూస్తూ ఉండిపోయారు. అందరికీ పుట్టెడు బెంగగా మారిపోయింది ఆ పరిస్థితి. కృష్ణ చైతన్య తల్లిని మరిచి ఎలా ఉండగలడో తలుచుకోవటానికే భయం వేస్తూ ఉండగా ఆ ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని అతనికి ప్రసాదించమని లోపలే ఆ దైవానికి ప్రార్థించసాగారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆనంద భూపతిలో టెన్షన్ పెరిగిపోతూ ఉంటే సుచిత్రాదేవి ఆయనకు బలానికి ఇంజెక్షన్లు, మందులు ఇస్తూ ఉంది. వద్దని వారించినా వెనక మోక్ష మాత్రం భారం భగవంతునికి అప్పగించి జ్ఞానాంబికాదేవికి మనస్సులోనే కృతజ్ఞతలు సమర్పిస్తూ తన భర్తను, ఆయన కుటుంబాన్ని చల్లగా సంరక్షించమని మనస్సులోనే ప్రార్థిస్తూ జ్ఞానాంబికాదేవి దైవ సాన్నిహిత్యాన్ని చేరుకుంటున్నందుకు ఆనందిస్తూ తల్లి లేని ఒంటరితనాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కృష్ణకు ప్రసాదించమని ఆవిడను మానసికంగా వేడుకోసాగింది. కాలం అందరికీ భారంగా దోచింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయం, ఉద్వేగం, ఆందోళన, దుఃఖం, జరగబోయే దారుణాన్ని ఆపలేనటువంటి నిస్సహాయత, ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేనటువంటి దుర్బలత్వం అన్నీ కలిసి అక్కడున్న వాళ్ళందరినీ మూగబొమ్మలను చేసేశాయి. సరిగ్గా సమయం 7 దాటింది. జ్ఞానాంబికాదేవి కళ్ళు తెరిచి కృష్ణ అని కొడుకుని పిలవటంతో అంతా ఉద్విగ్నభరిత హృదయాలతో ఆవిడ వైపు చూశారు. ఆవిడ దర్భాసనాన్ని చూపించి దాన్ని పరవమన్నట్టుగా సైగ చేసింది. కృష్ణ చైతన్య ఆదేశాన్ని పాటిస్తూ ఆ దర్భాసనాన్ని స్వామివారి ఎదురుగా దక్షిణంగా తల్లింపు వచ్చేలాగా పరిచాడు.
జ్ఞానాంబికాదేవి లేచి మందిరంలోని శ్రీకృష్ణ పరమాత్మకు 3 సార్లు ప్రదక్షిణం చేసొచ్చి ఆనంద భూపతి వైపు ఒక్క క్షణం చూసి కడసారి వీడ్కోలు అన్నట్టుగా మందహాసం చేసి కృష్ణ చైతన్య తలను నిమిరి వెళ్ళి ఆ దర్భాసనం మీద శయనించి తదేకంగా స్వామి విగ్రహం వైపు చూడసాగింది. కృష్ణ చైతన్య తులసి తీర్థం ఆవిడ నోట్లో 3 సార్లు పోశాడు. ఎంతో ఆనందంగా ఆ తీర్థాన్ని స్వీకరించిందామె. అంతా లేచి నుంచుని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. సరిగ్గా 7:30 అవుతూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఒక అపురూపమైన కాంతితోటి ప్రకాశించడం మొదలుపెట్టింది. అందరికీ వెలుగు మాత్రమే కనిపిస్తే జ్ఞానాంబికాదేవికి మాత్రం సాక్షాత్తు స్వామి సాక్షాత్కారం కనిపించింది. హే కృష్ణ, జగద్రక్షక, స్వామి, ధన్యురాన్ని చేశావా? నా జీవన సాఫల్యాన్ని ప్రసాదించు తండ్రి, నన్ను స్వీకరించు, నాకు కైవల్యాన్ని ఇప్పించు నారాయణ అంటూ చేతులు జోడించి ప్రార్థించింది. మరుక్షణం ఆవిడ హృదయంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి కాంతిపుంజం దగదగా ప్రకాశిస్తూ పైకి లేచి అంతా సంభ్రమాశ్చర్యాలతోటి తిలకిస్తూ ఉండగా దేదీప్యమానంగా ప్రకాశించే శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహంలో అంతర్లీనమైపోయింది. జ్ఞానాంబికాదేవి చేతులు జోడించి ఉన్నటువంటి 2 చేతులు చెరోవైపుకు టప్ మని చప్పుడు చేస్తూ పడిపోయాయి. ఆవిడ పెదవులు, కళ్ళు మూతలు పడిపోయాయి. అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. అంతవరకు నారాయణ నామ సంకీర్తనంతో ప్రతిధ్వనించినటువంటి ఆ మందిరం ఒక్కసారి ఏడుపులతోటి మారుమోగిపోవడంతో, ఊరుకోండి, ఇక్కడ ఎవ్వరూ ఏడవటానికి వీల్లేదు. ఇది పవిత్రమైనటువంటి భగవంతుని సన్నిధానం, సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి పుణ్య ప్రదేశం. దీని రాగద్వేషాలతోటి కలుషితం చేయక బయటకు వెళ్ళి ఏడవండి. నిశ్శబ్దంగా కూర్చుని ఈ రాత్రి భగవద్నామం చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. జ్ఞానాంబికాదేవి దైహికంగా దూరమైన ఆ స్వామితో ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఆ ధైర్యం, నమ్మకం నాకున్నాయి అని కృష్ణ చైతన్యం మందలించడంతో అంతా బయటకు వెళ్ళిపోయారు. రాధాకృష్ణులు తప్ప. ఆనంద భూపతి తూలి పడిపోవడంతో అల్లుళ్ళు ఆయన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళి రాధామందిరంలో పడుకోబెట్టారు. సుచిత్రాదేవి ఆయన్ను చెకప్ చేసి రాత్రంతా ఇంజక్షన్లు చేస్తూ సేవ చేయడం మొదలుపెట్టింది. తెల్లగా తెల్లవారాక మొదలైంది మళ్ళీ అంతిమయాత్ర ఆరంభం. అందరూ తలారా స్నానాలు చేసి శుచిర్భూతులై వచ్చారు. ఎలాగో దుఃఖాన్ని నిగ్రహించుకుని భార్యకు కడసారి వీడ్కోలు ఇవ్వటానికి ఆనందభూపతి కూడా వచ్చారు. ఎత్తైన వేదిక మీద సింహాసనం లాంటి కుర్చీని వేసి దాని మీద కూర్చోబెట్టారు జ్ఞానాంబికాదేవిని. అందరికీ కనిపించేలా చుట్టుపక్కల ప్రజలంతా వచ్చేశారు. జనసమ్మర్దంతో నిండిపోయింది శ్రీకృష్ణ పరమాత్మ మందిరం. అంతా నిశ్శబ్దంగా అశ్రునివాళిని సమర్పిస్తూ సంభ్రమంగా చూస్తూ ఉన్నారు జ్ఞానాంబికాదేవిని. ఆవిడ చిరునవ్వుతోటి కళ్ళు మూసుకుని దైవధ్యానంలో ఉన్నట్టుగానే ఉంది. కానీ శాశ్వతంగా సెలవు తీసుకున్నట్టుగా తెలియటం లేదు. ముగ్ధ మనోహరమైనటువంటి మూర్తివంతమైన దివ్యమంగళ విగ్రహంతో కూర్చుని ఉంది జ్ఞానాంబికాదేవి. ఆ వేదిక మీద ఆవిడకు స్నానాన్ని చేయించి పట్టుచీర కట్టబెట్టించి ముఖాన పసుపును పూసి బొట్టు పెట్టారు కోడళ్ళు. తర్వాత తల నిండా పువ్వులు పెట్టి మెడలో దండను వేశారు. ఆ తర్వాత హారతులు ఇచ్చారు. అప్పుడు ఆనంద భూపతి చీర పెట్టి దండను వేశారు. రాఘవేంద్ర భూపతి, భూపాల భూపతి దండలు ఆవిడ పాదాల మీద పెట్టారు. అటు తర్వాత మినిస్టర్లు, ఆఫీసర్లు, పెద్దలు ఒక్కొక్కరే వచ్చి పుష్పహారాలు సమర్పిస్తూ ఉంటే వీడియోలు తీస్తూ ఉన్నారు. కెమెరాలు పనిచేస్తూ ఉండిపోయాయి. 10 వరకు అందరికీ ఆఖరి సందర్శనం ఇచ్చాక నారాయణ నామస్మరణను చేస్తూ జ్ఞానాంబికాదేవిని తీసుకుని వెళుతూ ఉండగా పువ్వులు జలజల దేవతలు పుష్పవర్షాన్ని కురిపిస్తున్నట్టుగా పడసాగాయి. కొడుకు, కోడళ్ళు, మనవలు ప్రదక్షిణాలు చేశాక జ్ఞానాంబికాదేవిని సమాధిలోకి దించారు. పైన మందిరంలోని శ్రీకృష్ణ పరమాత్మను మందిరంతో సహా దింపి ఎత్తైనటువంటి వేదిక మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారంలో ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అర్చకుణ్ణి ఏర్పాటు చేశారు. వచ్చిన జనసందోహానికి అన్న సమారాధనను చేయించి దాన ధర్మాలను చేసి పంపించసాగారు. ద్వాదశి నాటి సాయంత్రం తండ్రితోటి, బంధువులతోటి భోజనం చేశాడు కృష్ణ చైతన్య. ఎవరి కోసం ఆగని కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంది. ఆవిడ మోక్షాన్ని పొందిన యథావిధిగా శ్రాద్ధకర్మలు 12 రోజులు శ్రద్ధాభక్తులతోటి ఆచరించాడు భార్యలతోటి కృష్ణ చైతన్య. అన్ని దానాలు చేశాడు. ఆవిడ పేరుతోటి అన్నసత్రం కూడా స్వామివారి గుడి పక్కన కట్టించేలాగా ప్లాన్ వేయించాడు. గుడికి కుడివైపున జ్ఞానాంబికాదేవి సమాధి, ఎడమవైపు అన్నసత్రము వచ్చేలాగా నిర్మించడానికి ఏర్పాట్లను ప్రారంభించారు. దివాణాన్ని ఆసుపత్రిగా మార్చి అక్కడే డిగ్రీ కాలేజీ, ఉచిత విద్యాదానము చేసేలాగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. జ్ఞానాంబికాదేవి పేరు మీద వైద్యాలయం, విద్యాలయం, దేవాలయం, గ్రంథాలయం, శరణాలయం ఒకటేమిటి ఎన్నెన్నో నిర్మిస్తూ కృష్ణ చైతన్య చాలా బిజీగా మారిపోయాడు. ఆనంద భూపతి మాత్రం భార్య దైవ సన్నిధానాన్ని చేరుకున్నాక ఆవిడలాగే తను భవబంధాల నుంచి విముక్తి పొందాలనే ఆశతో
రోజు ఉదయం 6 to 9 గంటల వరకు జ్ఞానాంబికాదేవి సమాధిలో కూర్చుని భగవద్ధ్యానాన్ని చేసుకుంటూ 9ంటికి రాధతో కలిసి కాఫీ పలహారాలను ముగించి రాధను తీసుకుని కచేరీ సావిడకు వెళ్ళి రాధకి తోడుగా సలహాదారుగా ఉండిపోయారు. రాధ దీనజనోద్ధరణ కార్యక్రమాన్ని కృష్ణ చైతన్య తనకు అప్పగించడంతో దినచర్యలో ఒక భాగంగా ఆ బాధ్యత కూడా స్వీకరించింది. రాధ వచ్చే వరకు ఇంటి బాధ్యతలు మోక్ష చూసుకుంటుంది. ఏ పూట వంట ఏం చేయాలో చెప్పి చేయిస్తుంది. శేషమ్మ గారు చేసే ఓపిక లేనప్పుడు ఆ రోజు మామూలుగానే తన సీట్లో నుంచి బెల్ నొక్కింది రాధ. ఆమె పక్కన ఆనందభూపతి ఆసీనులై ఉన్నారు. ఆ సమయంలో 1 గంట గడిచాక ఒక 12 మంది తర్వాత ఓ యువకుడు లోపలికి వచ్చారు. చెప్పండి, మీ సమస్య ఏమిటి అంది క్యాజువల్గా. ఉద్యోగం మేడం అన్నాడు ఆ యువకుడు. ఉద్యోగమా? కళ్ళెత్తి చూసింది. అవును మేడం అన్నాడు అతను వినయంగా. దాన ధర్మాలు మాత్రమే ఇక్కడ జరుగుతాయి. ఉద్యోగం కావాలంటే పద్మాంబికాదేవిని కలుసుకోవాలి. నన్ను అడిగితే ఎలాగా? నవ్వింది రాధ. నాకు మీ రికమెండేషన్ ఉంటేనే ఉద్యోగం దొరుకుతుందని మా తాత చెప్పారు. అందుకని ఇక్కడికి వచ్చాను మేడం అన్నాడు అతను. నా రికమెండేషన్ కావాలా? రికమెండేషన్ లేకుండానే కృష్ణ చైతన్య గారిని కలుసుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ సంగతి మీకు తెలుసునా అడిగింది. మా తాతగారి గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కదా. అందుకనే మేడం, అందుకే మీ దగ్గరకు వచ్చాను అన్నాడు అతను. మీ తాతగారా? నాకు తెలుసా? ఎవరాయనా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. 10 ఏళ్ల క్రితం సంజీవి అనే వ్యక్తితోటి మీరు మా తాతగారి దగ్గరకు వస్తే మీ చెయ్యి చూసి మీకు మహారాణి యోగం ఉంది అని చెప్పినటువంటి ఆయనే మా తాతగారు. ఆ యువకుడు గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు. ఓహ్, ఇజ్ ఇట్? మీ తాతగారా ఆయన? రాధిక కళ్ళు సంభ్రమంతో గుర్తుకు వచ్చినట్టుగా మెరిసాయి. ఒక్కసారి గతమంతా కళ్ళ ముందు కదిలింది. అవును మేడం. ఆ యువకుడు ఉత్సాహంగా తల ఊపాడు. చెప్పు, ఎలా ఉన్నారు ఆయన? ఆరోగ్యం బాగుంటుందా? ఆ ఇంట్లోనే ఉన్నారా? ఆత్రంగా అడిగింది ఫోన్ తీసి నెంబర్ డయల్ చేస్తూ. ప్రస్తుతం అప్పో సొప్పో చేసి అమ్మేసిన ఇంట్లోనే అద్దెకు ఉంటూ అద్దెను కట్టుకుంటూ బ్రతుకు వెళ్ళదీస్తూ ఉన్నాను మేడం. ఎప్పుడు ఏ క్షణంలో ఆ ఇల్లు ఖాళీ చేసేమని బయటకు నెట్టేస్తాడో అనే భయంతోనే ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని రోజులు గడుపుతున్నాం మేడం అన్నాడు దుఃఖంతో బొంగురుపోయిన కంఠంతో కళ్ళల్లోని నీళ్లను దాచుకోవడానికి వ్యర్థ ప్రయత్నాన్ని చేస్తూ ఆ యువకుడు. ఆనందభూపతి ఆ యువకుడిని రాధికను మార్చి చూస్తున్నారు. నాలాంటి వాళ్ళు కృతజ్ఞులైతే ఇంకెలా ఉంటారులే. సారీ మిస్టర్ అంటూ పేరు తెలియక ఆగిపోయింది. నన్ను దినేష్ అంటారు మేడం అన్నాడు అతను. హలో కృష్ణ, బిజీగా ఉన్నారా అంది ఫోన్లో కృష్ణ చైతన్య పలకగానే. లేదులే. ఏమిటి విషయం చెప్పు. ఎంతో అవసరమైతే కానీ నాకు కాల్ చేయవు కదా. ఏమిటి అన్నాడు కుతూహలంగా. ఆ కంఠం నిండుగా తొణికిసలాడుతూ ఉంది అనురాగం, ఆత్మీయత. ఈవేళ సాయంత్రం మనం ఒక చోటికి వెళ్ళాలి. పెందరాళే రాగలరా? ఓ షూర్. ఇంతకీ ఎక్కడికో చెప్పలేదు అన్నాడు. వెళుతూ దారిలో చెప్తాను, త్వరగా రండి. బై అక్కకు చెప్తారా? వచ్చాక చెప్దామా? హఠాత్తుగా గుర్తుకు వచ్చి అడిగింది. మనతోనే తీసుకుని వెళదాం. తనకి చెప్పకుండా వెళితే ఫీల్ అవుతుంది కదా. నేను ఫోన్ చేసి చెప్తానులే. యూ క్యారీ ఆన్. అతను ఫోన్ పెట్టేశాడు. దట్స్ గుడ్ అంటూ దినేష్ వైపు తిరిగి, మిస్టర్ దినేష్, నాతో మా ఇంటికి రండి. సాయంత్రం మమ్మల్ని తీసుకుని వెళ్తురు కానీ మీ భోజనం ఈ పూట మా ఇంట్లోనే అని బెల్ నొక్కి బాయ్ని పిలిచి 3 కాఫీలు తెమ్మనమని చెప్పి అప్పుడు చెప్పింది ఆనందభూపతికి అసలు విషయాన్ని. కాఫీ తాగి నిజంగా ఉద్యోగం వచ్చినంత సంతోషంగా స్థిమితపడ్డాడు శ్రీకర్ మామ కోడళ్ల మాటలను వింటూ. సాయంత్రం దినేష్ వెంట భార్యలను బిడ్డల్ని వెంట పెట్టుకుని గుర్రపు కోచ్లో బయలుదేరాడు కృష్ణ చైతన్య. ముందు కాల్లో శ్రీకర్, త్రిలోకులున్నారు. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. నా కోసమని చూడక భోజనం చేసేయండి. సాయంత్రం ఇంటికి వచ్చాక వివరాలు చెప్తాను అని ఫోన్ చేసి చెప్పాడు దినేష్ తాతగారికి. అతనికే తెలియదు రాధ ఆలోచన ఏమిటో. ఆవిడ స్వయంగా ఎందుకు బయలుదేరిందో ఇంకెలా తెలుస్తుంది. దారిలో రాధ చెప్పిన విషయాన్ని విని పద్మాకృష్ణులు ఎక్కడలేని ఆనందాన్ని పొందారు. భవిష్యత్తు గురించి చెప్పగలిగినటువంటి జ్యోతిష్య శాస్త్ర పండితుడిని కలుసుకోబోతున్నందుకు. అయితే అంత ఆనందభూపతిని తన సమక్షంలోనే ఆయన్ని ఎవరైనా చెయ్యి చూపించుకోవాలని, ఆయన ఏం చెప్తాడో వినాలని తనకి చాలా ఆసక్తి ఉందని చెప్పారు. ఆయన్ని అక్కడికి తీసుకుని వస్తానని చెప్పి బయలుదేరింది రాధ. వీధి అరుగు మీద కూర్చుని ఏవో జాతక చక్రాలు పరిశీలిస్తూ ఉన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన భార్య వల్లెమ్మ గారు కిరోసిన్ దీపాలను సిద్ధం చేస్తూ ఉంది. కరెంటు బిల్లు కట్టనందువల్ల ఫ్యూజు కాస్త తీసేశారు. ఆ ముసలాయన రెండో మనవడు 10 మంది పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఉన్నాడు. ఆ వెలుగులోనే రెండో అరుగు మీద
అంతలో వాకిట్లో ఓ కారు, ఆ వెనుకన గుర్రపు కోచు ఆగాయి. వీధుల్లో ఆడే పిల్లలు పరిగెత్తుకు వచ్చి గుర్రపు కోచుని విడ్డూరంగా చూస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు వచ్చిందెవరే ఉంటారా అని ఆరాగా చూస్తూ వీధుల్లో పోగైపోయారు. తాతయ్య, అన్నయ్య కారులో వచ్చాడు. గుర్రపు కోచ్ కూడా వచ్చిందే అన్నాడు సంభ్రమంగా లేచి నుంచుండు. అతని ముందున్న పిల్లలంతా బిలబిలలాడుతూ వచ్చి కళ్ళు పెద్దవి చేసి చూడసాగారు. ఏమిట్రా గిరి, ఎవరొచ్చారు? కళ్ళద్దాలను సరిచేసుకుంటూ చూశాడాయన. తాతయ్య, మిమ్మల్ని చూడటానికి రాజావారు కుటుంబ సమేతంగా వచ్చేశారు. ఆవిడే రాధమ్మ గారు. 10 ఏళ్ల క్రితం మీరు చెయ్యి చూసి చెప్పినది ఆవిడకే. ఇలా రండి అంటూ దినేష్ కారు దిగి వచ్చి తాతగారిని అక్కడ ఉన్న స్థలం నుంచి లేవదీశాడు. ఆయన్ని కష్టపెట్టకు దినేష్, నేనే వస్తున్నా. నమస్కారం శాస్త్రి గారు, నేను రాధని, సంజీవితో వచ్చిన అమ్మాయిని నేనే అంటూ వచ్చి ఆయన పాదాలను తాకి నమస్కరించింది రాధ. పద్మ చేతులను జోడించింది చిరునవ్వుతోటి. కృష్ణ చైతన్య కూడా ఆయనకు నమస్కరించాడు వినయంగా వంగి. నువ్వా తల్లి, బాగున్నావా? ఎన్నాళ్ళకి చూస్తున్నాను. నన్ను గుర్తుపెట్టుకుని వచ్చావా తల్లి? ధన్యుణ్ణి అన్నారాయన పరమానంద భరితుడైపోతూ. నేనొక్కదానే కాదు తాతగారు, యువరాజావారు, రాణివారు కూడా వచ్చారు అంటూ పద్మ కృష్ణ చైతన్యలను పరిచయం చేసింది రాధిక. గిరి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి చుట్టుపక్కల ఇళ్ళవాళ్ల ఇళ్లల్లో నుంచి 4 కుర్చీలను తీసుకుని వచ్చి వేసి సాదరంగా ఆహ్వానించి కూర్చోమని ఆహ్వానించాడు. మేం కూర్చోడానికి రాలేదు తాతగారు, మీ దంపతులు ఇలా వచ్చి కూర్చోండి ముందు అంటూ వల్లెమ్మగారిని కూడా తీసుకుని వచ్చి కూర్చోబెట్టింది రాధిక. కృష్ణ చైతన్య శాస్త్రి గారిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు. ఇద్దరూ ముత్తైదువులు కాల్లో నుంచి పళ్ళు, పువ్వుల దండలు, బట్టలు పట్టుకుని వచ్చి అందిస్తూ ఉంటే అవి పద్మ వల్లమ్మ గారికి అందించింది. చీర, గాజులు, పువ్వులు, పళ్ళు, పసుపు కుంకుమలు భార్యాభర్తలకు ఇచ్చి శాలువాలు కప్పి దండలు వేశారు ముగ్గురు. పిల్లలు చప్పట్లు కొడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు నోళ్ళు కళ్ళు వెళ్ళబెట్టి చూడసాగారు. గిరీష్, దినేష్లు కళ్ళు వదిలి చూస్తూ ఉండిపోయారు. ఏమిటమ్మా ఈ హడావిడంతా? ముసలాయన ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. తాతగారు, రేపు కారు, లారీ వస్తాయి. ఈ ఇల్లు ఖాళీ చేసి అతి ముఖ్యమైన సామాను మాత్రము తీసుకుని మీరు మీ మనవలు కృష్ణాపురం రాజ్మహల్కి వచ్చేయండి. కట్టిస్తున్న ఇళ్ళు తయారయ్యాక మీకు స్వంతంగా ఒక క్వార్టర్ని ఇస్తాం. అంతవరకు క్వార్టర్లో ప్రస్తుతం టెంపరీగా సర్దుకోండి. ఇక నుంచి మీ బాధ్యతంతా మాది. మీ చిన్న మనవడు ఇంకా చదువుకుంటూ ఉన్నాడు. పెద్దతను రాధ పిఏగా చేస్తాడు. జీతం 15,000. మీరు బోర్డు పెట్టండి. చేతికి 500 తీసుకుని చూస్తూ ఉండండి. మీకు దివాణం నుంచి నెలకి 25,000 పింఛన్గా వస్తుంది. ఈ జీవితాన్ని ఇంకా ఇక్కడ స్వస్తిని చెప్పి రాధిక దయతో దర్జాగా బతకండి. రేపు మా మనుషులు కూడా వస్తారు సామాను ప్యాక్ చేయటానికి. చుట్టుపక్కల అప్పులు ఏమన్నా ఉంటే తీర్చేసి మరీ రండి అని కొంత డబ్బును తీసి తాతగారి దోసిట్లో పెట్టి, గిరీష్ని మేం మెడిసిన్ చదివిస్తాం, మీరు నిశ్చింతగా బతకండి, మరి ఉంటాము, రేపు మీరే వస్తారుగా, మిగిలిన సంగతులన్నీ స్వముఖంలో ముచ్చటిద్దాం అంటూ భార్యలతో బిడ్డలతో సెలవు తీసుకుని వచ్చేశాడు కృష్ణ చైతన్య. దినేష్ కానీ గిరీష్ కానీ కలో వాస్తవమో తెలియనంత దిగ్భ్రమలో ఉండిపోతే తాతగారు సంతోషంతో చెమర్చిన కళ్ళను ఒత్తుకున్నారు. 10 లక్షల డబ్బును చూసి నోరు ఆవలించింది వల్లెమ్మ. అంతలో వచ్చి హఠాత్తుగా అందలం ఎక్కించిన తాతగారి అదృష్టాన్ని చూసి విస్తుపోయారు, అసూయపడ్డారు చుట్టుపక్కల ఉన్నటువంటి జనమంతా. మర్నాడు ఉదయం 9 అయ్యేసరికి అన్నట్టుగానే కారు, లారీ కూడా వచ్చేసాయి. వాటిని చూసే వరకు గత సాయంత్రం జరిగింది నిజమో, ఒక సుందరమైనటువంటి స్వప్నమో ఎవ్వరికీ నమ్మకం కలగలేదు. అది యథార్థమే అన్నట్టుగా నిన్న రాధిక కుటుంబం ఇచ్చినటువంటి బహుమతులు కనిపిస్తూ ఉన్న దురదృష్టంతో, కష్టాలతో, కన్నీళ్లతో, అర్ధాకలితో, దౌర్భాగ్యంతో పోరాడి అలసిపోయిన శాస్త్రి గారి కుటుంబ సభ్యులు నిజంగానే అదృష్టం వచ్చి వలచిందంటే నమ్మలేకపోయారు. అందుకే తీరిగ్గా లేచి స్నానాధికాలను ముగించి కాఫీలు తాగుతున్న నలుగురు వీధిలో హడావిడికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తూనే అప్రతిభులైపోయారు. ధనుంజయ్, త్రిలోక్లు కారు దిగి టిఫిన్ బాక్సులు, కాఫీ ఫ్లాస్కులు దినేష్, గిరీషులకు ఇచ్చి మేం మళ్ళీ 12ంటికి వస్తాం, ఈలోగా మీరు అంతా సర్దేసి రెడీగా ఉంటే మిమ్మల్ని రాజ్మహల్కు చేరుస్తాం, మిమ్మల్ని వంట పెంట ఏమీ పెట్టుకోవద్దని చెప్పమంది మా రాధమ్మ. అక్కడ శేషమ్మ గారని రాజావారి అత్తగారు, బ్రాహ్మణుల ఆవిడ చేస్తోంది వంట. ఈవేళ రేపు మీరు రాధమ్మ మందిరంలో ఉంటే ఎల్లుండి ఉదయం మీకు క్వార్టర్ను ఖాళీ చేసి ఇస్తారు. ఇన్నాళ్ళు క్వార్టర్స్ కొన్ని మాత్రమే తయారయ్యాయి. రేపటితోటి క్వార్టర్స్ కాలనీ పూర్తిగా
తయారైపోతుంది. ఎల్లుండే ప్రారంభోత్సవం. అందుకే ఈ 2 రోజులు మీ బస రాధమ్మ ఇంట్లో ఏర్పాటు చేస్తారు. ఈ రూపంగా రాధమ్మ సంసారం, వైభవం, ఐశ్వర్యం, మంచి మమత చూసి తెలుసుకుని మరీ వెళ్దురుగాని అని చెప్పాడు ధనుంజయ్ చిరునవ్వుతోటి కారు బ్యాక్ చేసుకుని వెళ్ళిపోతూ. ఆయన పట్టుకొచ్చి ఇచ్చినటువంటి టిఫిన్ ఆరగించి బాకీలన్నీ తీర్చేసి వచ్చిన పరివారంతో సామాన్లను ప్యాక్ చేయించి లారీకి ఎత్తించేసి ధనుంజయ్, త్రిలోకులు వచ్చేసరికి రెడీగా ఉన్నారు శాస్త్రి గారి కుటుంబ సభ్యులు. ఆ నలుగురిని కారెక్కించుకుని ధనుంజయ్ కారులోనూ, త్రిలోక్ లారీలోనూ గంటలో కృష్ణాపురం ఎస్టేట్కి చేరుకున్నారు. వల్లి, శాస్త్రి, దినేషు, గిరీషులు ఆ ఎస్టేటు, నందనవనం, ఆ మంది మార్బలం, ఆ మందిరాలు చూసి దిగ్భ్రాంతులైపోయారు. పోర్టుకోలో కారు ఆగగానే రండి శాస్త్రి గారు అంది రాధ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్ళి బాత్రూమ్ను చూపించి, ముందు భోజనాలు చేసి రెస్ట్ తీసుకోండి. 4ంటికి రాజావాణి పరిచయాన్ని చేస్తాను. మీ చేత కొడుకు చేయి చూపించాలని మా మామగారు చాలా ఆరాటపడుతూ ఉన్నారు. సాయంత్రానికి మా చిన్న ఆడబిడ్డ స్వర్ణ భర్త కూడా వస్తారు. రాత్రికి పెద్ద ఆడబిడ్డ భర్త వస్తారు. అంతా మిమ్మల్ని కలవాలనే వస్తూ ఉన్నారు అంది చివరి మాటగా చిలిపిగా రాధిక. శాస్త్రి గారు మురిసిపోయారు. అన్నట్టుగానే సాయంత్రం 4ంటికి శాస్త్రి దంపతులను తీసుకుని రాధిక మామగారి ప్యాలెస్కు వెళ్ళింది. అప్పటికే స్వర్ణ, రాజన్నలు వచ్చి ఉన్నారు అక్కడకు. తాతగారిని, పిల్లలను తీసుకుని రాజన్న భూపతికి, ఆనంద భూపతికి శాస్త్రి గారిని పరిచయం చేసింది. స్వర్ణ, రాజన్నలు నమస్కరించారు వినయంగా. ఈ జ్ఞానోదయ నవల 33వ భాగాన్ని చదివానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను తెలియజేయండి. కథ మా రచయిత్రి కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించారు. నమస్తే.